Madhukyar Juice, Zabardast Khatarnak Comedy Show. Powered by Windows 8, co-presented by Paragon. So, Mundaga, let's welcome our ever-smiling judge, Roja Garu. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా యవ్వారం సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అట్టుకోనట్టు నగరు పీతం ముద్దుమారం అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా Our next judge, the hero of very first 3D comedy movie Action. ముందు నేను ఒక్కడే హీరో అన్నారు 3D సినిమా కదా అని స్టోరీ వినకుండా ఒప్పేసుకున్నాను తర్వాత నలుగురు హీరోలు అన్నారు పెద్ద రేంజ్ కదా అని సరే అన్నాను పులి చింపాంజీ కూడా ఉన్నాయన్నారు పిల్లలు కూడా వస్తారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడేంటి సార్ ఈ పెద్ద మనిషి కూడా మన సినిమాలో ఉన్నాడు అంటున్నారు అసలు అమెరికా అధ్యక్షుడికి అల్లరి నరేష్ సినిమాకి సంబంధం ఏంటండి ఈ సినిమాలో ఇంకెన్ని వింతల విశేషాలు ఉన్నాయి చెప్పండి సార్ ప్లీజ్ వెల్కమ్ అల్లరి నరేష్ ముంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక Madhukyar Juice, Zabardast Khatarnak Comedy Show. Powered by Windows 8, co-presented by Paragon lo ee roju theme good and bad. Ante manchi chedu. సో ఈ రోజు చూద్దాం ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తారు ఎవరు చెడ్డగా పర్ఫామ్ చేస్తారని మధుక్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నారు వేణు వండర్స్ అండ్ స్టీవ్ ఆడదయ్యం బాబా వెళ్ళిపోయింది హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు మై డియర్ డెవిల్ హ్యాపీ బర్త్డే టు యు థ్యాంక్ యూ గ్రో 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 అంటే ఏంటి మనుషులు బ్రో అనుకుంటారు గ్రో మనం గోష్లం కాబట్టి గ్రో అనుకోవాలి గ్రో ఫాలో అయిపోయింది నీ బర్త్డే ఇప్పుడు కేక్ కట్ చేయాలి ఓకే కమ్ ఆన్ గ్రో కోసం ఒక స్పెషల్ కేక్ తీసుకొచ్చా అరే Really? కోసం తీసుకో చూడు వావ్ పుర్రే కేక్ ఐ లైక్ దిస్ గ్రో ఐ లైక్ దిస్ గ్రో ఫ్రెష్ మెథడ్ హ్యాపీ బర్త్డే ఇదేదో చాలా తెలివైన మనిషి మెదడులా ఉంది ఇట్స్ వెరీ టేస్టీ గ్రో నాకు ఓ రియల్లీ ఇట్స్ టేస్టీ యా యా గ్రో అన్నట్టు మర్చిపోయానన్నా నీకోసం ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను నీకు ఇష్టం రియల్లీ యా వేర్ దట్ గ్రో నీకు అనసూయ అంటే పిచ్చి కాదు గ్రో అందుకే ఆమె నెక్తో పాటు నెక్లెస్ కూడా తీసుకొచ్చా ఆ నెక్కు నెక్లెస్ ఆమెకి ఓ మై గాడ్ గ్రో యా అనసూయ నెక్తో పాటు నెక్లెస్ తీసుకొచ్చా ఎగ్జాక్ట్లీ ఐ హేట్ యు గ్రో థాంక్యూ సో మచ్ గ్రో ఇది నిజంగా అనసూయదేనా కావాలంటే టేస్ట్ చేసి చూడు గ్రో వగరు పక్క అనసూయదే
బ్రో బ్రో ఫ్రమ్ మై సైడ్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. లైఫ్ లో ఫస్ట్ టైం రిస్ట్ వాచ్ ఇచ్చాడు. అన్బిలీవబుల్ బ్రో. అదేంటి? ఎవరైనా రిస్ట్ వాచ్ అంటే ఓన్లీ వాచ్ ఇస్తారు, బట్ దిస్ గాయ్ రిస్ట్ తో పాటు వాచ్ ఇచ్చాడు. ఐ హేట్ యు బ్రో. సేమ్ టు యూ బ్రో. ఈ రిస్ట్ వాచ్ ఎవరిది బ్రో? ఇది రేష్మి యాంకర్ది. ఓ నిజంగానా? టేస్ట్ చెయ్యి. రేష్మిదే, ఇంకా నలగాలి, కొత్తగా వచ్చింది కదా, రాను నలుగుతులే బ్రో. ఓకే లేట్ అయిపోయింది, లెట్స్ హావ్ డిన్నర్. యా ప్లీజ్ ప్లీజ్ లెట్స్ హావ్ చాలా బ్రో. బ్రో బ్రో నువ్వు ఎలా చచ్చిపోయో చెప్పవా ప్లీజ్? ఏం అడుగుతావు బ్రో? నేను రోజా ప్రేమించుకున్నాం. నాకంటే నల్లగా ఉంటాడని రోజా సెలవుమని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత మా ప్రేమ విషయాలు బయటపడతాయని ఆ రోజా సెలవుమని కలిసి నన్ను మర్డర్ చేయించారు బ్రో. కరెక్టే గ్రో. మనుషుల్ని చంపాలంటే ఇది వరకు యముడు యమపాసాన్ని పంపించాడు, ఇప్పుడు ఇలాంటి ఆడవాళ్ళని పంపిస్తున్నాడు గ్రో. వెల్ సెడ్ బ్రో. బ్రో నేను బతుకున్న రోజులు ప్రేమ ప్రేమ అనుకుంటూ ఆ రోజా చుట్టూ తిరిగేదాన్ని. రోజా నన్ను చంపకురా చంపకురా అనేది, కానీ తన మాట నిజమైంది. చివరికి తనను చంపుకొని ఈరోజు డిన్నర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఎగ్జాక్ట్లీ బ్రో, ఇవన్నీ రోజా పార్ట్సే. ఇదిగో రోజా లివర్, ఇదే ఈ రోజు మనకు డిన్నర్. ఇట్స్ సో డెలిషియస్. ప్లీజ్ హ్యావ్ ఇట్. సారీ బ్రో, నేను డైట్ లో ఉన్నాను. నో ప్రాబ్లం బ్రో. ఇదిగో రోజా కిడ్నీలు, ఇదే ఈ రోజు నీ కిడ్నీలు. ఐ లైక్ ఇట్ బ్రో. గ్రో ఏమన్నా స్టార్టర్స్ ఉన్నాయా? వై నాట్ బ్రో, ఎందుకు లేవు? ఇదిగో రోజా ఫింగర్ చిప్. వావ్, రోజా ఫింగర్ చిప్స్. మరి ఏంటి ఎంత నల్లగా ఉన్నాయి? వితౌట్ మేకప్ బ్రో, కమ్ ఆన్. ఎంజాయ్ చేయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, మొహమాట పడకండి. ఇదిగో నూడిల్స్ లాంటి పేగుల్స్, రెడ్ బుల్ లాంటి రెడ్ బ్లడ్. ఎంజాయ్ గ్రో. బ్రో అంతా బాగుంది కానీ ఇలా నువ్వు ప్రేమించిన అమ్మాయిని చంపుకొని తినడం ఇదేం ఆనందం బ్రో? రాక్షస ఆనందం. బ్రో అన్నట్టు ఆల్రెడీ 12:30 అయిపోయింది, ఇప్పుడు నైట్. మనం మార్నింగ్ షో కానీ వెళ్దామా? నేను ఒకటి చెప్తా, మా ఫ్రెండ్ ఒకటి చూసి వచ్చాడు. శ్రీ ఆంజనేయం అనే ఒక హర్రర్ సినిమా వచ్చిందంట. నిన్నే మా ఫ్రెండ్ వెళ్ళాడు. అందులో ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు మన దయ్యాలకు ఉచ్చట గ్రో. వద్దు బ్రో, అంత డేంజర్ మనం తట్టుకోలేం. ఒక పని చేద్దాం, ఎలాగో మన శ్మశానం ఉంది, ఇదే మన లార్డ్. సో పని మంచి సాంగ్ ఒకటి వేసుకొని మంచి డాన్స్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం గ్రో. లెట్స్ సాంగ్ గ్రో. ప్రతి ఒక్కడు ఇదే సాంగ్ గ్రో. దయ్యాలు పాడుకునే పాట కాదు గ్రో, దయ్యం మీద పాడే పాట గ్రో. మన దేవత, మన కుల దైవం పాట గ్రో. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. బ్రో ఫోన్ వస్తుంది బ్రో. అరే మన దయ్యాల వైస్ ప్రెసిడెంట్ అల్ల నరేష్ ఫోన్ చేస్తున్నాడు. బ్రో మాట్లాడు, ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది బ్రో. హలో భయ్యా చెప్పండి. అవునా? నిజమా? ఓ మై గాడ్, అన్యాయం జరిగిపోయింది గ్రో. ఏమైంది బ్రో? ఫిలిం నగర్ లో మన శ్మశానాన్ని ఎవరో కబ్జా చేసి అపార్ట్మెంట్లు కడుతున్నారంట. ఇలా ఎక్కడ పడితే అక్కడ మన శ్మశానాలు కబ్జా చేసి అందరూ అపార్ట్మెంట్లు కడితే మనం ఎక్కడ ఉంటాం గ్రో? ఈ మనుషులు చచ్చిపోతే కనీసం వాళ్ళు పూడ్చిపట్టడానికి 6 అడుగులు నేల కూడా ఉండట్లేదు గ్రో. నువ్వే ఏదో ఒకటి చేసి మన శ్మశానాన్ని మనకి వెనక్కి రప్పించాలి గ్రో. నువ్వే ముందు నడిపించాలి గ్రో. మా దయ్యాల దేవత, మా కుల దైవమా రాజమ్మ. గ్రో ఆ రోజమ్మ రావట్లేదు ఎలా? ఆవిడెప్పుడు అంతే గ్రో.
దేవతలా కనిపించే దయ్యం నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించుకురా నడిపించాలి. ఇది మా ఫిలిం నగర్ శ్మశానం ఏరియా, మా భూతాలు బతుకుతున్న ఏరియా. ఇన్ని రోజులు ఈ శ్మశానంలో పిండాలకు ఏడ్చాం, శాంతాలకు ఏడ్చాం. ఈ సమాధుల్లో అనాథులుగా బతుకుతున్నాం. ఇక మా సమాధులు తలుపులు తెరుచుకుంటున్నాయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అనుకుంటూ ఎవడైనా వచ్చి సమాధుల మీద అపార్ట్మెంట్లు కడితే ఈ పోరాటం నా బలి కొడితే మీ అందరికంటే ముందు నేనుంటాను. మీకు దాహం వేస్తే తాగడానికి రక్తాన్ని అవుతాను. మీకు ఆకలిస్తే మీ కంచంలో కిడ్నీ ఫ్రైన్ అవుతాను. మీరు చచ్చిపోయిన కాటికొస్తే కాల్చే కట్టెనవుతాను. ఆ రోజమ్మ నిన్ను మర్డర్ చేసి చంపించింది ఆమె కోసం కాదు గ్రో, మా కోసం, మా అందరి కోసం. నువ్వు మామూలు దయ్యానివి కాదురా, ఇక్కడున్న కొరివి దయ్యాలందరి కోసం పుట్టిన కాశ్మీరా దయ్యానివి. కంటో తిప్పరా తలకాయ. తలకాయ ఫ్లోలో ఏది పడతా తిప్ప. నాకు తలకాయ తిప్పాలంటే రజనీకాంత్ వల్లే అవుతుంది, వేరే అడుగు. జూబ్లీ శ్మశానమైన, ఫిల్మ్ నగర్ శ్మశానమైన, బంజారా శ్మశానమైన, ఏ శ్మశానమైనా ఆ శ్మశానాలను కబ్జా చేసుకుని అక్కడ బిల్డింగ్లు కట్టే వాళ్ళ రక్తం తాగాలి, వాళ్ళ పేగుడు మెల్ల వేసుకొని ఊరేగాలి. Awesome, Gro! సరోజా గారు ఫుల్లీ సాటిస్ఫైడా? మళ్ళీ వేణు ఫామ్ లోకి వచ్చేసాడు. సో మేము ఏదైతే వేణు దగ్గర ఎక్స్పెక్ట్ చేసామో అది ఫుల్ గా ఇచ్చాడు. అండ్ ఆ డైలాగ్ ఏంటి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఛత్రపతి మూవీ ప్యారడీ. ఆ డైలాగ్ అందరికి బాగా రిజిస్టర్ అయిన డైలాగ్. దాన్ని అలాగే ఫుల్ మార్చి ఎంత చక్కగా చెప్పావు తెలుసా, డెలివరీస్ కోసమే. చాలా బాగుంది అసలు, సూపర్. అండ్ ఏంటి నా పాటలన్నీ అలా తినేస్తారా? మీరు మీ ఆయన కలిసి చంపారుగా, ఏం చేయమంటారు? పాపం ఆయన. చాలా బాగుంది వేణు, థ్యాంక్ యూ. చాలా బాగా నవ్వుకున్నాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్ ఫ్రమ్ గ్రో కాడి నుంచి నాకు అన్నిటికంటే బెస్ట్ పంచ్ ఆ ఫింగర్స్. ఫింగర్ చిప్స్ బ్లాక్ గా ఉంటే నా మేకప్ తీస్తే బ్లాక్ ఉంటాను. నిజంగా మీరు మా జబర్దస్త్ దేవత, ఎన్ని పంచులు వేసినా పడతారు. బ్రేకింగ్ న్యూస్, ధనరాజ్ కి దయ్యం పట్టిందంట. ఏంటా దయ్యం, తన డిమాండ్స్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి. సో లెట్స్ వెల్కమ్ ధనాదన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. చాలా చూసాం. బాబే నన్ను చంపేయడం ఏంటండి? అదేంటి నన్ను చంపేయడం ఏంటి? కొంప తీసి దెయ్యాలి కాదు కదా, ఖచ్చితంగా దెయ్యాలి. ఈ లారెన్స్ పెంచుకున్న కాంతినే దెయ్యాలి. ఏదో పీస్ఫుల్ గా ఉంటది కదా అని శబ్దాలే థియేటర్ వెనకాల ఇల్లు తీసుకుంటే శబ్దాలు ఏంట్రా బాబు. ఇప్పుడు ఈ భూత వైద్యులు ఫోన్ చేయాలి. అలాగే హత్త. డిజిటల్ కి స్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 8-2-C1 అండి, అమీర్పేట్ దగ్గర ఉంటానండి, వచ్చేయండి. మా ఇంట్లో లేదు. అయ్యో సారీ సార్, మేము ఓన్లీ ఫోన్ లోనే సర్వీస్ చేస్తాం, ఇంటికి రాము సార్. ఓ ఈ మధ్య ఫోన్ లోనే సర్వీస్ మొదలెట్టారా? బాగుందండి. ఇప్పుడు షర్ట్ తిప్పేస్తాను, దాని తర్వాత
సార్ ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. మీరు చేస్తుంది నాకేం అర్థం కావట్లేదు. మీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం అంటే గుర్తుకొచ్చిందండి. ఓ దెయ్యాల కొంపలో అరుపుల్లాగా వినిపిస్తున్నాయండి. ఏమన్నా భూత వైద్యుల నెంబర్ ఉంటే ఇవ్వండి. అయితే రాసుకోండి. చెప్పండి. 96666666666. ఏమండి నేను అడిగింది వైద్యుల నెంబర్ కాదండి, భూత వైద్యుల నెంబరు. ఓ అలాగైతే నేను మీకు SMS చేస్తాను సార్. మా కంపెనీకి మీరు ఏమన్నా రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? మీ ప్రోడక్ట్ మేము ఏం వాడామండి, మీరు రేటింగ్ ఇస్తే మీరు రేట్ చేసుకోవడానికి. అయ్యండి పెట్టండి ఫోన్. హలో నమస్కారం. మీ ఇంట్లో దయ్యాలు భూతాలు వగేరా ప్రేతాత్మలు ఏమైనా తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. అవి మిమ్మల్ని కాల్చుకు తింటున్నాయా? అవి నన్ను కాల్చుకు తింటున్నాయి. అయితే ధర్మర్షి సంస్థానం వారి ఏకముఖి ద్రాక్ష వాడండి. 4 రోజుల్లో మీ కష్టాలతో పాటు మీరు పోతారు. లేకపోతే జై బ్యాటింగ్ బాబా 4 సార్లు పిలవండి. మీ కర్మ బాగుంటే ఆయన వస్తారు. జై బ్యాటింగ్ బాబా, 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 జై బ్యాటింగ్ బాబా. జై ఐపీఎల్. ఓం జంపక జంపక జపాంగ జపాంగ గిలిగిలిగా జంపక జంపక జపాంగ జపాంగ గిలిగిలిగా. ఫోన్. హలో, నేను ఇచ్చిన దాన్ని చెప్పిన దాన్ని కట్టి దానికే పెట్టండి, అంత మంచిగా జరుగుతుంది. ఏంటండి కట్టమంటున్నారు? తాయెత్తా? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. మీ బెట్టింగ్ నాకు మొత్తం తెలుసు. మాడిందా చూసుకోవా? తప్పులు గిప్పులు ఏంటండి, ఇక్కడ దెయ్యాలు నన్ను ఓ బ్యాటింగ్ ఆడేస్తానండి, దాన్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేయండి. జై ఐపీఎల్. ఎక్కడా కనపడదే అండి. రావద్దు, రావద్దు, రావద్దు అన్న, వద్దు వద్దు. చూడండి ఎలా వచ్చేస్తుంది. వద్దు నా కాలు వద్దు, నీకు దండ పెడతా, నా కాలు వద్దు, వద్దు వద్దు. అరే 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 అయ్యి బాబాయ్, ఎలాగైనా కాపాడండి. చూడండి ఎలా నేనేం కాపాడు, ఇది కాపాడతాడు. సరే ముగ్గైపోరా. ఏ ముగ్గు అండి? ముత్యాల ముగ్గా? దయ్యాన్ని ముగ్గులో దించే ముగ్గు. దీంతో దయ్యాన్ని వెంటనే దించేస్తా. జై ఐపీఎల్. ఓం జంపక జపాంగ జంపక జపాంగ. నిమ్మకాయ ఇవ్వు. ఇదిగోండి గురుగారు. ఉప్పు ఇవ్వు. ఇదిగోండి గురుగారు. సోడా ఏం తెమ్మంటారా? నిమ్మకాయలు కలుపుకుందాం. ఓ కామెడీ 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 కామెడీ. ఏంటది 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 ఏంటి? మీ ఇంట్లో ఉన్నది రోజా పువ్వు నాగబాబు నవ్వు కాదు, ఖతర్నాక్ కామెడీ దయ్యం. ఎవరది ఎవరది ఎవరది? జై జైపీఎల్. ఓం జంపక్ జంపక్, ఓం జంపక్ జంపక్, ఓం జంపక్ జంపక్. మా గురుగారు సాధించారు. ఇప్పుడు ఆ దయ్యం నా పిడికిల్లో ఉంది. గిలిగిలిగా దయ్యం పిడికిల్లా ఎలా ఉంటుందరా? అవునా? ఏది చూపి. మధు క్యూర్ ఖతర్నాక్ చూసరా, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోరా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? గుర్తుపట్టలేదురా మీరు? నేను రా అనసూయని. ఎందుకు వచ్చావు? అరే 4 రేటింగ్ వచ్చినప్పుడు 10,000 ఇచ్చారా, 10 రేటింగ్ వచ్చినా 10,000 ఇచ్చారా, 10,000 అడిగితే నన్ను తీసేస్తాడు రా రే. అయ్యో పక్క పలసగా ఉన్న 7 కొండలు కాడున్నాడే, వాడు ఎండి చేప లాగుంటాడు కానీ మొత్తం పుల్లలు పెట్టేది ఆడేరా బాబోయ్. నీ కోపం ఆ ఎండు చేప మీదనా ధనరాజు మీదనా? ఒరే రే, నాకేమో యాక్టింగ్ రాదు, దానికేమో యాంకరింగ్ రాదు, దాన్ని తీసుకొచ్చి పెట్టేసాడు రా వాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు?
వచ్చాం. అయ్యో ఆ ధనరాజు గారిని పట్టుకొని ఆ ధనరాజు గారిని వదిలేశాను అనుకో, ఆడేరా అందరు ఆర్టిస్ట్ తో మాట్లాడి ఎపిసోడ్ పొడిగిచ్చేస్తున్నాడు. వాడిని ఎలాగని చెప్పేస్తాను రా. అమ్మో వాడిని ఎలాగని చెప్పేస్తా. జై ఏపీఎల్. ఓం జంపక జపాంగ జంపక జపాంగ జంపక జపాంగ. ఏం జరిగింది? నీకు అనసూయ అనే దయ్యం పట్టింది. మా గురువు గారు బంధించి దీంట్లో పెట్టారు. అనసూయ నన్ను పట్టుకున్నా? ఏమనసూయ నీకు ఎంత పొగరు? రే ఎవరికైనా నోటితో ఉంటది, నీకేట చేత్తోలా? ఇప్పుడు ఆత్మ ఎవరిలోకి వెళ్తుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుందో? ఆత్మ వెళ్ళిపోతుందో? అయ్యో మధుకే డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ కామెడీ షో. మా గురుగారిని అలాగే మీరే కాపాడాలండి. మీ గురుగారు నేను ఎలా కాపుతాను? భూతం ఎత్తున మీరా నేనారా? కాపాడండి సార్, ఏదో చేసి కాపాడండి సార్ మా గురుగారు. మా అమ్మ ఒక మంత్రం చెప్పిందిరా, అది అత్యత్య పరిస్థితిలోనే వాడనుంది. నీకోసం ప్రపంచం మొత్తానికి తెలిసిన ఆ మంత్రాన్ని వాడబోతున్నాను. జై కారు మంచి, జై జై కారు మంచి. అనసూయ విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్యశిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఏ అనసూయ నీకు ఇంకా జబర్దస్త్ స్టేజ్ మీద ఉందేంటమ్మా నీ ఆత్మ? సరే నువ్వు ఇంకా కామెడీ చేయాలనుకుంటున్నావు కదా, ఇంకా యాంకరింగ్ చేయాలనుకుంటున్నావు కదా, నీకు నేనున్నాను. దా దా ఏసే జువ్వా. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో రోజా గారు ఎలా అనిపించింది ధనరాజ్ గారి పర్ఫార్మెన్స్? ఏంటి ధనరాజ్ ఏం చేసావు? మళ్ళీ జ్యోతిషి ఇప్పుడు చెప్పండి. సో రోజా గారు ఎలా అనిపించింది ధనరాజ్ గారి మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో. సిల్కు సిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. ఒక 2 సెకండ్స్ కోసం నాకేమైంది? కొంచెం ఎక్కువ చేసావు కదా. రష్మి కరెక్ట్ గానే చేసింది కానీ ధనరాజ్ ఎక్కువ చేశాడు. లోపలికి రాగానే అనసూయ ఏంటి ఏడుకొండలు గారు కానీ ఆ దయ్యం నీ కాళ్ళాక్కొని వెళ్తుంది కదా, ఆ షాట్ మాత్రం సూపర్. నిజంగానే ఆ దయ్యం లాక్కెళ్తున్నట్టు నీ పర్ఫార్మెన్స్ ఉంది కదా, అదొకటి మళ్ళీ నించొని టిట్టిట కాదు, అది మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది, సూపర్. నరేష్ కాదు రష్మి, నాకు చిన్న డౌట్. అనసూయ గురించి ఎక్కువ చెప్తే నువ్వు నవ్వుతున్నావు. ఫస్ట్ అమ్మ టీవీ చూస్తూ ఉండుంటది, జాగ్రత్త. అండ్ చాలా బాగుంది ధనరాజ్, అంటే లాక్కొచ్చి ఎవరో నిన్ను నిజంగా లాగుతున్నట్టు ఇన్ని చాలా బాగున్నాయి. అండ్ చాలా మంచి పంచెస్ ఉన్నాయి, చాలా బాగుంది ధనరాజ్. యాక్షన్ సినిమాలో మీరు సుధీర్ గారు, వైభవ్ గారు, రాజు సుందరం గారు ఇట్లా చాలా మంది చేశారు. మీరు ఆ మిగతా నలుగురిలో ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ చేయాలనిపించింది? రాజు సుందరం ఉంది, ఆ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఒక టైమింగ్ లో చాలా సీరియస్ సిచ్యువేషన్ లో చాలా స్టూపిడ్ గా మాట్లాడే క్యారెక్టర్ అది. సో అది బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు. నాకు ఎక్కువ ఇష్టం అన్నది క్యారెక్టర్స్. మీరు కూడా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, సో క్విక్లీ లాగిన్ టు www.123telugu.com and fill in your details. మంచి లవ్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు,
కానీ దయ్యాలు లవ్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దామా? లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. నా కోసం సమాధిని బద్దలు కట్టుకొని భయంకరమైన రూపంతో దరిద్రమైన నవ్వుతో శవాల కంపు సువాసనతో నా కలల రాక్షస కుమారుడు, నా నీచాతి నీచుడు, నా దరిద్రుడు ఎవడో వాడెవడో నా కోసం ఎప్పుడొస్తాడో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. భయంకరమైన రొప్పుతో శవాల కంపుతో నీ చండాలమైన రాకుమారుడు నేనే నేనే. ఎవర్రా నన్ను భయపెట్టేది? ఓ నువ్వా? నీ పేరు రోజానా? కాదు, వాళ్ళ కజన్ సిస్టర్ కాజా. నేను చేతి రాజా. నీకోసం ఓ మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటది? ఇదిగా ఫియర్ అండ్ అగ్లీ. ఇది నువ్వు ఫేస్ కు పూసుకున్నావు అనుకో, జనాల్ని ఇంకా బాగా భయపెట్టచ్చు. నాకు ఇది కావాలి. ఇది మా అక్కకి ఇస్తాను. తను మొన్నే యాంకరింగ్ స్టార్ట్ చేసింది. అక్క ఫియర్ అండ్ అగ్లీ పూసుకో. అది పెట్టుకొని నువ్వు ఈ సిరీస్ మొత్తం యాంకరింగ్ చేసావు అనుకో, నిన్ను చూసి జనాలందరూ నువ్వు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చావు. చండాలా, నువ్వు కూడా నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చావు. నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవాలంది చండాలా. నాకు కూడా. మనుషులుగా ఉన్నప్పుడు ముందు నుంచి కౌగిలించుకునే వాళ్ళం, దయ్యాలుగా ఉన్నప్పుడు వెనక నుంచి కౌగిలించుకుంటున్నాం. అసలు తృప్తే లేదు. మనకిదొక శాపం. అవును చండాలా, నువ్వు ఎలా చచ్చిపోయా? అమ్మో, ఆ విషయం తలుచుకుంటుంటే నాకు ఇంకా భయంగా ఉంది. ఒక రోజు మేకప్ లేకుండా నా ముఖాన్ని మర్చిపోయి అద్దంలో చూసుకున్నా, అంతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయా. మరి నువ్వేలా చచ్చిపోయావు దరిద్రా? ఒక అమ్మాయి అనుసూయని లవ్ చేసా, దానికి గిఫ్ట్ ఇవ్వలేదని నన్ను కొట్టి చంపేసింది. తర్వాత నన్ను అడిగినట్టు వేరే వాడిని గిఫ్ట్ ఇచ్చి అడిగింది, వాడు దాన్ని కొట్టి చంపేశాడు. ఆ పక్కన దాని సమాధి. అందరు నాలాగా మంచిగా ఉండరు కదా చండాలా. అవును అవును దరిద్ర. దరిద్ర, నీ ఇష్టాలన్నీ నాకు నచ్చాయి. ఐ లవ్ యూ దరిద్ర. లవ్ యూ టూ చండాలా. దరిద్ర, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నేను 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 చచ్చిపోయేంతగా ప్రేమిస్తున్నాను. ఆల్రెడీ మనం చచ్చిపోయాం కదా. ఓ అవును కదా, నీ పక్కన ఉంటే నా సంగతే మర్చిపోయా. అవును దరిద్ర, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నా ఇంట్లో తమ్ముడు ఆత్మారా, చెల్లెలు మోహిని, నాన్న డాకిని, అమ్మ పిచాసి. మరి నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్న పంజగుట్ట శ్మశాన వాటికలో పిల్ల దయ్యాలకి భయపెట్టడం ఎలా అని ట్యూషన్ చెప్తుంటాడు. మీ ఇంట్లో ఎవరుంటారు? మా ఇంట్లో అన్నయ్య, తమ్ముడు. అమ్మ నాన్న లేరా? అమ్మ ఉంది, కానీ బ్లడ్ క్యాన్సర్. అయ్యో, అమ్మకు బ్లడ్ క్యాన్సర్ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచో నాన్న రక్తం తాగేది. నాన్నకు ముందు నుంచి బ్లడ్ క్యాన్సర్. నాన్నకు బ్లడ్ క్యాన్సర్ ఎలా వచ్చింది? ఒక రోజు ధనరాజ్ గారు రక్తం తాగాడు. వాడికేమో బక్క క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. మా ఫ్యామిలీని మొత్తం నాశనం చేశాడు, బక్క సచ్చినోడు.
అయిపోయిన దాని గురించి ఎందుకని ఇప్పుడు నీకు ఎవరితో అఫైర్స్ ఉన్నాయా? నాకు ఎవరి మీద అఫేర్ లేదు కానీ ఒక్కరి మీద మాత్రం చిన్న ఫీలింగ్ ఉండే. ఎవరది? నా పక్క సమాధి మీద డైలీ పూలు పెట్టడానికి వచ్చేది. పెళ్లి చేసుకుంటే అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ అదర్ క్యాస్ట్ అని మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. ఈ రోజుల్లో అదర్ క్యాస్ట్ ఏంటి చండాలా? ఇప్పుడు మనది దయ్యం క్యాస్ట్, వాళ్ళది మనుషుల క్యాస్ట్, అందుకని మా డాడీ ఒప్పుకోలేదు. కానీ మన పెళ్లి మాత్రం మామూలుగా చేయను. దయ్యాలతో డాన్సులు, భూతాలతో పాప్ సాంగులు, గొరివి దయ్యాలతో కోలాటాలు అలా చేస్తాను. మన దయ్యాలకు అధ్యక్షుడైన అతన్ని కూడా గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నా. ఎవరిని? రామ్ గోపాల్ వర్మ. ఆయనను పిలిస్తే నేను పెళ్లే చేసుకోను. మన పెళ్లి క్యాన్సల్. ఎందుకు? ఎందుకంటే ఆయన మన దయ్యాల మీద సినిమాలు తీసి మన సీక్రెట్లన్నీ బయట పెట్టాడు అంతే. దాంతో మనుషులు ఎవరు మనకు భయపడడం లేదు. ఈ రోజుల్లో మనుషులు దేవుళ్ళతోనే భయపడట్లేదు, ఇంకా దయ్యాలతో ఏం భయపడతారు చండాల? అంతే అంటావా? అంతే. మనం త్వరగా పెళ్లి చేసుకొని పిల్ల దయ్యాల్ని కందాం పదా. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని. పాటతో కూల చేసుండా మర్యాదగా పదండా. ముందు నువ్వు గద సరిగా పట్టుకొని ఉండా. యముండా ఇక్కడికి ఎందుకు వచ్చుండా? మీరిద్దరెప్పుడో చచ్చుండా. పైన యమలోకానికి రాకుండా ఇక్కడేం చేస్తుండా? ఇక్కడేం చేస్తుండా? ఇక్కడేం చేస్తుండా? ఇక్కడేం చేస్తుండా? అందుకే మీ ఇద్దరి కోసం నేను ఇక్కడికి వచ్చుండా. మర్యాదగా పైకి పదండా. ఇదిగో తీసుకో మిరిండా, తాగేసి వెళ్ళండా, మమ్మల్ని కెలకండా. యముడితో ఎట్టకారమా? యముడితో ఎట్టకారం చేయకుండా మర్యాదగా పదండా. యముండా, నేను ఈ దయ్యంతో ఇప్పుడే ప్రేమలో పడుండా. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుండా. 2 రోజులు కాపురం చేసి మేమే పైకి వస్తుండా. మా ఒక్క కోరికను మన్నించుండా. ఎక్కువ మాట్లాడితే కోసి కారం పెడతా. అయినా మేమిద్దరమే ఇక్కడ ఉండా. చాలా మంది చనిపోయి ఆత్మలో ఇక్కడే తిరుగుతుండా. వాళ్ళని ఎందుకు ఇక్కడ ఉంచుండా? ఎవరో చెప్పుండా. ఒక్కసారి టేబుల్ జరుపుండా. రోజా 2 కాళ్ళు ఎలా వెనక్కి తిరుగుండా. ఆ విషయం మాకు ముందే తెలుసుండా. తెలుసుండా. ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంచుండా? మేము రోజాపై మనసు పడుండా. మీరు దేవుడు అంటే దయ్యాల మీద మనసు పడడం ఏంటంట? మరి ఏం చెయ్యుండా? యమలోకంలో ఉన్న రంభా ఉరోసి మేనక అందరూ ముసావరై ఉండా. ఉన్న ఆప్షన్ ఇక్కడే ఉండా. మాకు అవేం తెలియకుండా రోజాని మీతో తీసుకెళ్తేనే మేము కూడా నీతో వచ్చుండా. కరెక్ట్ చెప్పుండా. ఈ గద చూసుండా. దీన్ని పెడితే ఎట్టుండా? అర్థమై ఉండా. పిచ్చి పిచ్చి చేసలు చేయకుండా మర్యాదగా పదండా. అయినా సరే దయ్యాలు ఎక్కడన్నా కాపురం చేయంగా చూసుండా. ఒకవేళ చేసి ఉండా ఈ భూలోకం ఏమై ఉండా? మొత్తం దయ్యాలై ఉండా. అప్పుడు మనుషుల పరిస్థితి ఏమై ఉండా? దయ్యమై ఉండా. నీ వెకిలి నవ్వులు ఆపి మూసుకొని మర్యాదగా పదండ. దరిద్ర చండాల, దరిద్ర చండాల, దరిద్ర చండాల. పదండి కండం, పదండి కండం, దరిద్ర 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 చండాల. ఏ చండాల, ఇది పెట్టుకోక అచ్చోన అలాగే ఉంటావు. పెట్టుకోకపోయినా అలాగే ఉంది. ఏంటి రోజా గారు, ఒక్కసారి నా కాళ్ళు చూడరా, ఫ్రంటే ఉన్నాయి కదా, నా కాళ్ళు వెనక్కి ఉన్నాయి. నేను దయ్యమా? చంపేస్తాను. అండ్ యముడు రాము గారు చాలా చక్కగా ఎంట్రీ, డాన్స్ మూమెంట్స్ అండ్ చందాన్ని కూడా కొట్టగలిగావు. నేను కొడితే మీరు చీరలేపి నన్ను కొడితే బాగుండదు. వెరీ నైస్, వెరీ నైస్. దయ్యాల ప్రేమ చాలా బాగుంది. సో నరేష్, అంటే నాకు ఫేర్ అండ్ అగ్లీ మీకు ఇస్తే చాలా
చాలా మంచి ఆలోచన అంటే చాలా ఫాస్ట్ గా మిమ్మల్ని కూడా వదలకుండా. మా అక్కయ్యకి నేను ఇచ్చిన గిఫ్ట్ అండ్ చంద్ర నాకు అదొకటి అర్థం లేదు, ఎందుకు రివర్స్ లాక్ చేసుకున్నారు? మనుషులకి చిన్న వేరియేషన్ చూపించాను. నాకు టెన్షన్ ఎక్కడ వచ్చిందంటే గౌన్ లాంటిది వేసుకున్నావు, అది కప్పుకుని ఎక్కడ పైకి ఎత్తుతావు మళ్ళీ. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే లోపల పైన చేశాను. ప్రేమ యుద్ధంలో ఒక సాంగ్ బాగా పాపులర్ సాంగ్, స్వాతి ముత్యపు జల్లులో 3Dలో ఆ సాంగ్ పెట్టారు. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. నా ఫేవరెట్ సాంగ్ ఇది యాక్చువల్లీ. నేను నాగార్జున గారు పెద్ద ఫ్యాన్. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ సాంగ్ లో పెద్ద డాన్స్ చేయలేదు, బరువైన పాత్ర ఇచ్చారు నాకు. హీరోయిన్ ఎత్తుకుని తిప్పటం చాలా బరువైన పాత్ర ఇచ్చారు. ప్రాంతం కెమెరా 1000 ఫ్రేమ్స్ లో షూట్ చేసాం అది. సో ఆ 1000 ఫ్రేమ్స్ అలా ఫ్లవర్స్ వచ్చి పడేదాకా ఇప్పుడు నా బెండి తీసేవారు. ఒకసారి సరిగ్గా పడకపోతే ఇంకో రౌండ్ చెప్పండి అంటారు. అలాగేం పోయింది, ఎత్తుకునేవాడు తెలుస్తుంది బాధ అన్నట్టు. సో బట్ అంత నవ్వుతూ అసలు ఎత్తుకున్నట్టు తెలియకుండా అలాగా. సో చాలా కష్టపడాలి హీరోలు, అప్పుడు అనిపించింది. అంత లుక్ ఇచ్చారు, దానికోసం వచ్చింది. సో ఏదో కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు మేము కూడా సన్నగానే ఉన్నాం. అప్పుడు హీరో అవ్వలేదు నేను ఇంకా. బాప్రే అవమానం చూడు. కరెక్టే మేడం. ఏంటి కరెక్ట్, ఏంటి కరెక్ట్? లేదు ఆవిడ ఒప్పుకుంటే ఇప్పుడు కూడా చేస్తాను ఆవిడ. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి చేస్తాం ఈ సాంగ్. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. మా షో మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India. రాకెట్ లా దూసుకుపోవడానికి వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. హలో సార్, సార్ వచ్చాం సార్, స్పాట్లోకి వచ్చేసాను సార్. సార్ ఒక డెడ్ బాడీ ఉంది సార్, ఉదయం పంచనామా వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చేదాకా ఉండాలి. మన డ్యూటీ కదా సార్, ఉంటాను సార్. ఎస్ సార్. వీడు బొంద మొక్క వీడు, నువ్వు మాకు మాత్రం పిల్లం పిల్లలు ఉండరు ఏంటి, నైట్ డ్యూటీలు చెయ్యాలంట, అది శవాల దగ్గర. బాబోయ్ ఇదేదో బాగా బలిసిన శవంలాగా ఉంది, ఏంటి గోల్డ్ అది శవాలు ఏం చేసుకుంటాయి. ఇక పొద్దున్న దాకా పేపర్ చదువుకుంటూ కూర్చుంటే రోజా గారు నమస్కారం అండి. ఏ జబర్దస్త్ అండి ఇది. నాగబాబు గారు ఉండాలి కదా, నరేష్ గారు ఉన్నారండి. ఓ గెస్టా? హాయ్ అండి, బాగున్నారా?
నేను ఎప్పుడూ మీ షోని రెగ్యులర్ ఫాలో అవుతుంటానండి. టీవీలో చూడడం కానీ ఇలా చూస్తాను అనుకోలేదండి మిమ్మల్ని. వాళ్ళు నేను ఎలా చూస్తారు అనుకోలేదురా. ఇదేంటి దెయ్యాన్ని చూసి మనుషులు భయపడాలి కానీ మనం చూసి అది భయపడుతుంది ఏంటి? ఓహో కాకి డ్రెస్ మనకి ఎంత ఇమేజ్ ఉందన్నమాట. ఆగరా రే, నువ్వు కదలకు, కదిలితే కాల్ చేస్తాను. అలాగే ఎవరికి కాల్ చేస్తారు సార్? కాల్ చేయమంటే ఫోన్ కాల్ కాదురా సన్నాసి. అదే తుపాకీ తీసి షూట్ చేస్తాను అనమాట. షూట్ చేస్తేనే చచ్చిపోయాను సార్. షూట్ చేసి చచ్చిపోయావా అంటే మర్డర్ కేసు అన్నమాట. లాభం లేదు, దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సిందే. సార్ మీకు దండం పెడతా, ఇన్వెస్టిగేషన్ మాత్రం అనకండి సార్ ప్లీజ్ సార్. ఇన్వెస్టిగేషన్ పోలీసులు రా, నన్ను వద్దని చెప్పడానికి నువ్వేడవి? నేను శవాన్ని సార్. శవాన్ని? శవం ఎక్కడ ఉందిరా బాబు? అంటే ఆత్మనండి. ఆత్మవు కదా అని సరే కదా, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని చెప్తున్నావు. నాకేమో ఇక్కడ డ్యూటీ చేశారు, పొద్దున్న దాకా ఇక్కడే ఉండాలి. ప్రెస్ వాళ్ళు వస్తారు, మరి పంచనామాలు చేసేవాళ్ళు వస్తారు. అంతవరకు నాకు టైం పాస్ ఎలాగా? వెరైటీగా మనం గేమ్ ఆడుకుందాం రా. ఇటు అక్కడ కూర్చుంటున్నా ప్లేస్మెంట్ నాది, నువ్వు ఇలారా ఇలారా గేమ్ ఆడుకుందాం. నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబులు చెప్పాలి. రే అడుక్కోండి. సరే, నువ్వు జబర్దస్త్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నావు కదా. సూపర్ అండి. ఈ రోజు ఈ ఎపిసోడ్ కి అల్లరి నరేష్ గారు ఎందుకు వచ్చారు? ఆయన కామెడీ రాదు కాబట్టి నేర్చుకోవడానికి వచ్చారు. గెస్ట్ మీద జోకులు వేస్తావా? లాభం లేదురా నీకు. లాటి నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో వేణుగాడు స్కిట్ ఎక్కడి నుంచి లేపేస్తున్నాడు? కొత్తగా అడుగుతారేటండి, కేర్ ఆఫ్ యూట్యూబ్. యూట్యూబ్ నుండే లేపేస్తాడు. నేను అడిగాను అనుకో, నువ్వు చెప్పేస్తావా? నవ్వించే వాళ్ళ మీద నువ్వు సెటైల్ వేస్తావా? తప్పదు లేదా, నిన్ను నవ్వించాల్సిందే. పిచ్చ పిచ్చ వేసాలు ఇప్పుడు వేసాం అనుకో. చివరగా ముచ్చటైన మూడో ప్రశ్న అడుగుతున్నాను రా. అడుక్కోండి, చెమటలు పట్టేస్తాయి నీకు. ఓకే అడుక్కోండి. ఈ రోజు ఎపిసోడ్ లో చంద్రగాడు కోక ఎత్తుతాడా లేదా? నవ్వుతున్నావుట్రా? అంటే ఎప్పుడైనా దించితే కదండి, ఎప్పుడు ఎత్తే ఉంచుతాడు. కొత్తగా అడుగుతున్నారేటని. అంటే చంద్ర మీద కూడా సెటర్ వేసావు. రే నిన్ను అది కింద పట్టదండి బాబు, పైనుంచి వేసేస్తాను. పైనుంచి వద్దండి వద్దండి, మీకు దండం చేసేలేకే. నువ్వు బతిమాలుతున్నావు కాబట్టి నాకు చిన్న డౌటింగ్ వచ్చిందిరా. చెప్పండి, అసలు నువ్వు ఎలా చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు? పెళ్ళం పక్కలో పడుకుంటూ చంపేశారండి. పెళ్ళం పక్కలో పడుకోవడం తప్పేం కాదే. అదే నాకు అర్థం కావటం లేదండి. జస్ట్ పక్కోడు పెళ్ళం పక్కలో పడుకున్నాను అంటే ఆడికి తెలిసి నిన్ను చంపేశాడనమాట? కాదండి, ఆడికి తెలిస్తే దాన్ని చంపేస్తాడని, దానికి తెలిసి అది నన్ను చంపేస్తాడు. చాలా గొప్ప లవ్ అనేది. థ్యాంక్స్ అండి. గొప్ప కనెక్షన్ పెట్టుకున్నావు నువ్వు. థ్యాంక్స్ అండి. ఒరే అసలు నీకు ఎంత మందితో కనెక్షన్ ఉందో చెప్పు. రే కనెక్షన్ అంటే ఇట్లా లెక్క పెడుతున్నావు. హిస్టరీ అంత గ్రాండ్ గా ఉందా? చాలా. ఇప్పుడు మొదట బొంబాయిలో కొన్నాళ్ళు చేశానండి, తర్వాత కలకత్తా వెళ్ళి పని చేశానండి, తర్వాత మన పేట లేదు. ఏ పేట? సిలకలూరు పేట. మన పేట అంటే అదేనండి, మన సిలకలూరు పేటలో కొన్నాళ్ళు పని చేశానండి. అని చేత అక్కడ మొత్తం పేట ఇంకాపే ఏపీలోకి ఎయిడ్స్ ఎంత ఈజీగా ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోయిందిరా. రే నిన్ను ఐపీసీ సెక్షన్ జేమ్స్ బాండ్ 007 కింద నిన్ను మగ వ్యభిచారిగా అరెస్ట్ చేస్తా. ఏంటి అలాగచ్చు? ఆ మాట మాత్రం ఆడకండి. అదే పాయింట్ మీద 3 కేసులు నడుస్తున్నాయి. అంటే సీనియారిటీ కూడా ఉందా నీకు? బతుకు చేడా. అసలు నేను చూస్తుంటే అసహ్యం అవుతుంది. ఇప్పుడే నన్ను ఇక్కడ డ్యూటీ వదిలేసి వెళ్ళిపోవాలి ఉంది. నాకు నా ఉద్యోగం పోద్దే. ఉద్యోగం పోద్దా? పోతే పోనండి, బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలి? నీ ఉద్యోగం కదా గాలి తిరిగి, నా ఉద్యోగం పోద్ది. నా పరిస్థితి ఏం గాను. అందువల్ల ఏంటంటే సార్ సార్ అలాగే సార్. ఎస్ సార్. సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇది మా ఏరియా కాదంట, వచ్చి మన వెళ్ళిపోతున్నాను. అరే వెళ్ళరారా? అరే ఒరే అన్నాడురా. ఇలా రా బే. మళ్ళీ బే అంటున్నావు. నా ఏరియా కాదంటే నోరు లేస్తుంది. అలాగే నీకు నోరు లేవదా? మరి నా మొత్తం నగలు దొబ్బేసావు, డబ్బులు దొబ్బేసావు, అవన్నీ ఇక్కడ పెట్టేసేళ్ళు. ఏరియా నాకు సంబంధం కాదు. ఏరియా కానప్పుడు నా నగలు నీ దగ్గర ఎందుకు ఉండరా? ఇక్కడ పెట్టేసేళ్ళు. నోరు లేస్తానికి రియల్ లైఫ్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే అప్పుడేంటి? అబ్బో
రిలేటివ్ ఇలాంటి జరిగితే ఇంకేమైనా ఉందా? కనబడం 2 రోజులు హాస్పిటలే. నిజంగా అంత ధైర్యంగా ఉంటావా నువ్వు? రాఘవ చెప్పు, దయ్యం అలా లేచి నీతో మాట్లాడితే. నథింగ్, అసలు ముందే చక్కగా ఉంది. ఆ దయ్యంతో మాట్లాడుతున్నట్టే ఎవరి మీద సెటర్ అయ్యాలో వాళ్ళ మీద అందరి మీద వేసేసావు మధ్య మధ్యలో. చాలా బాగుంది రాఘవ్ గారు. అలాగే మీది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎవరిది సేవమా? మీది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సూపర్ అసలు. నరేష్ గారి సినిమా అంటే ఎవ్రీ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. మీ లేటెస్ట్ మూవీ యాక్షన్ బాగుంది. పోస్టర్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. ఫేస్ ఆఫ్ లాగా అటు ఇటు చాలా ఇంట్రెస్టింగ్. అది పెద్ద జోక్ జరిగిందండి మొన్న ఈస్ట్ గోదావరిలో. పోస్టులు పంపిస్తే వేయలేదు, ఎందుకంటే సగం ఫేస్ వచ్చింది, ఇంకో సగం ఫేస్ రాలేదని ఆపేసారు. సార్ అయితే ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ కానీ మీరు బాగా కష్టపడిన సీన్ కానీ ఏదైనా ఉందా సార్? 3D ఎఫెక్ట్స్ కోసం. 3D ఎఫెక్ట్స్ కోసం అంటే ఒక షాట్ ఉంది, దాదాపు 78 సార్లు చేశాను ఒకే షాట్. ఎందుకంటే అలా వచ్చి పంచ్, అది డైరెక్ట్ గా ఆడియన్స్ గా ఫిస్ట్ వచ్చి ఆడియన్స్ కళ్ళ దగ్గరికి రావాలని. సో కరెక్ట్ గా అంటే రోప్ వర్క్లు ఫైటర్స్ లాగుతున్నారు, పక్కన కెమెరా, అది కరెక్ట్ గా 3 inches కెమెరా బిఫోర్ ఒక చాగాలి. సో అది ఒక్కటి 78 టేక్స్ చేసాం. ఈవినింగ్ 6 కి మొదలు పెడితే మార్నింగ్ 5:30 వరకు అదే జరుగుతా ఉంది. నెక్స్ట్ డే కొంచెం కదా బాగా పిండిది అయిపోయింది. ఆన్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అది ఇంకా మంచి మంచి ఫిల్మ్ మీరు బాగా చేయాలి. డెఫినెట్ గా ఈసారి మొత్తం మన గ్యాంగ్ తో కలిసి చేద్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో చంటి మీకు చక్కలు గింతలు పెట్టడానికి వస్తున్నాడు. నువ్వు ఎలా చచ్చిపోయావురా? మా ఊర్లో ఎవరిని పడితే అండి కోచులను అడిగి హింసించేవాడిని. ఒకటికి ఇరిటేషన్ వచ్చి చంపేశాడు. సరే కన్నా రే, నువ్వెలా చచ్చావురా? నేను నీ క్వశ్చన్లు అడిగేవాడు, అందుకు నువ్వు అడుగుతుంటే కదా దానికి సమాధానం మొత్తం నేనే కదా రాసింది, అందుకే నేను చచ్చిపోయినా. నువ్వెలా చచ్చిపోయినావురా? నేనా? నువ్వు క్వశ్చన్లు ఇచ్చావు కదా, దానికి మెయిన్ ఆన్సర్ పేపర్ ఇచ్చింది నేనే, అందుకని నన్ను చంపాను. చాలా దారుణంగా చంపానరా మనల్ని. ఆ దేవుడే మనల్ని చంపేశాడు రా. ఆడు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఇమ్మీడియట్ గా 1 సెకండ్ లో వచ్చి ఇక్కడ ఆగుతాడు. దేవుడు దేవుడు రావాలి 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 దేవుడు రావాలి దేవుడు రావాలి దేవుడు దేవుడే రావాలి రావాలి దేవుడు దేవుడే రావాలి రావాలి దేవుడు రాని ఇచ్చోటనే టాన్ 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 ఇచ్చోటనే టాన్ టాన్ టాన్. అరే ఎవడరా నువ్వు? నేను దేవుణ్ణి. నీ ముఖం తల లేవురా. నేను దేవుణ్ణిరా. నువ్వు దేవుడు అయితే కిరీటమేది, నామమేది, వడ్డానమేది, బంగారమేది, ఏదిరా? నువ్వు దేవుడు కాదు, చీపురుతో తుడుచుకుంటే దేవుడు అంటే నమ్ముతావా? నేను దేవుణ్ణిరా. భూమి మీదకి వచ్చేటప్పుడు బంగారాలు గిరంగాలు పెట్టుకురాకూడదురా, దొబ్బేస్తారు. అందుకే మానవ రూపంలో వచ్చాను. నువ్వు దేవుడు అయితే మేము నమ్మము. నమ్మాలరా? నమ్మము. అయితే మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, దానికి తక్కువ సమాధానం చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు నేను ఒక్కడిని. తప్పు. ఏ ఎందుకు ఎందుకు తప్పరా? 3,000,000 మంది దేవుళ్ళు ఉన్నారని ప్రపంచంలో అనేక చరిత్రలు చెప్తున్నారు, గొప్ప గొప్ప కవులు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. అయితే అదే క్వశ్చన్ అడుగు, మళ్ళీ అదే చెప్తాను నేను. మళ్ళీ అదే అడుగుతావా? అడుగురా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మంది. తప్పురా. కొడక నీ నోట్లో మన్ను. ఏమైంది రా? అదే చెప్పి తెచ్చానుగా. దేవుళ్ళు ఎంతమంది? 3,000,000 మంది రా. సాయిబాబా ఏమన్నాడు? సాయిబాబా ఏమన్నాడు? సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. అబ్బా సాయిబాబా నన్ను అడగకుండా ఎందుకు చెప్పావా? 90 + 90 అంతా. మ్యాథ్స్ అడిగేవారు నన్ను. ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్నాను రా.
టూ మచ్ ప్రాబ్లం అయితే. హలో ఆపండిరా. హలో విష్ణువర్ధన్ గారు నైస్ మీటింగ్ అండి. నేను శివాని. అదేనండి చిన్న ప్రాబ్లం వచ్చింది. నా కొలీగ్స్ ఒక క్వశ్చన్ అడిగారు. 90+90 ఎంత అండి భయ్యా? థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ అడిగారు నువ్వు? 90+90 అంట. 90+90 180 కాదు. కాదా? ఎందుకు కాదురా? ఎందుకు కాదు? 90+90 క్వార్టర్. ఆ క్వార్టర్ దాగే కదరా చచ్చారు. అబ్బా చచ్చిపోయినామా? అయితే ఇంకొకసారి అడుగుతా. ఇంకోటి అడుగుతా కదా కాలాలదే. అది అడిగితే దేవుడు బుక్ అయిపోతుంది. నువ్వు అడుగు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాకన్నా మంచి కాలం ఏ కాలం? అన్ని కాలాల కన్నా మంచి కాలం ఏదే? వేసవి కాలం బాగా ఎండగా ఉంటుంది. ఇది టూ మచ్ ఆఫ్ ఫీవర్. ఈ లోపల ఉన్న వేడే బయట ఉన్న వేడే. దట్స్ నాట్ రైట్ ఆన్సర్. వర్షాకాలం పైనుంచి వర్షం పడుతుంది. శవనా కొడుకులు తడిసిపోయిన స్టోరీలు చెప్తారు. శీతాకాలం బయట చల్లగా ఉంటుంది, లోపల వేడిగా ఉంటుంది. అదే సార్ అన్ని కాలాల కన్నా మంచి కాలం శీతాకాలం రా. అది బయట చల్లగా ఉంటుంది, మీరు లోపల వేడిగా ఉంటారు. అదే రైట్ ఆన్సర్. ఎందుకు రాంగచ్చారా? చెప్తాడు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని కాలం కన్నా మంచి కాలం పోయే కాలం. ఈ నోట్లలో మన్నులు పడా అదొచ్చే కదరా పోయారు. ఇన్ని క్వశ్చన్లు ఇస్తారా నన్ను? మళ్ళీ దురిపెట్టుకోవాలి దేవుడు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి రా. ఒకవేళ ఈ ఆన్సర్ కనుక మీరు కరెక్ట్ గా చెప్తే మీ 3 ఆత్మల్ని తీసుకెళ్లి పైకి వెళ్ళిపోతా. మీకు వచ్చే జన్మలో జన్మలంటూ ఉండవు. ఓకేనా? చెప్పలేదనుకో మీరు ఇక్కడే ఉండిపోతారు. ఓకేనా? దేవుడికి మనిషికి తేడా ఏంటి? మనుషులకి రక్త మాంసాలు ఉంటాయి, దేవుడికి ఉండవుగా. దేవుడికి మనిషికి తేడా ఏంటి చెప్పు. మేము మనుషులైతే బిర్యానీ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం, ఫిష్ తింటాం, కోట తాగుతాం, బీర్ తాగుతాం, బ్రిజర్ తాగుతాం, పులిబాటు తాగుతాం. మీరు తాగలేరుగా. నువ్వు బార్ షాప్ మెయింటైన్ చేసావు కదరా? అవును, మీకెలా తెలుసు? దరిద్రుడు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా అత కూడా గుర్తుపట్టలేనా? దేవుడికి మనిషికి తేడా ఏంటి నువ్వు చెప్పు. మా కాళ్ళకి తేడా తెల్ల నెగిసిన నుంచి కష్టాలు బాధలు ఎంతో అనుభవించి ఆడినట్టుకుని ఈడెళ్ళిపోతాడు, వాళ్ళకున్నట్టు నీడెళ్ళిపోతాడు, వాడింట్లోకి ఈడు దూరిపోతాడు, ఆడి చెన్నట్టుకుని ఈడి పారిపోతాడు, ఈడి చెల్లి ఆడిపాడిపోతాడు, వాడు బావతో ఈడు. మీరు చెప్పింది అలా తప్ప ఆన్సర్. ఎందుకో రైట్ ఆన్సర్ నేను చెప్తాను కాబట్టి. ఏంటి చెప్పండి. 1 2 3 అనగా కళ్ళు మూసుకోవాలి. 1 2 3 కళ్ళు మూసుకోండి. నేను ఆన్సర్ చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అమ్మన కొడతలాలి. ఇక్కడ ఉంటే ఇంకా అడుగుతారు నన్ను. ఇప్పుడు కళ్ళు తెరవండి రా. అరే దేవుడు మళ్ళీ మోసం చేశాడు రా. దేవుడికి మనిషికి తేడా ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు మాయమైపోతాడు, మనుషులు మాయమైపోలేరు. నీనాడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక. రోజా గారు ఎలా అనిపించింది? ఏంటి ముగ్గురు భయపడుతున్నారా? ఎపిసోడ్ చూసి పడుకోవాలా వద్దా? నేను ఇంకోటి ఉంది, ముక్కులో దూదులు కూడా పెడుతున్నాను, అది వద్దాను మేము బతికిపోయాం. కానీ క్వశ్చన్స్ మాత్రం బాగా వేసారే. భగవంతుడు పారిపోయేలాగా ఉన్నాయి. సూపర్. నరేష్ గారు మంచి కాన్సెప్ట్ బాగుంది. చాలా కష్టం ఆ డబ్బాల్లో ఉండి చేయటం. చాలా బాగుంది స్కిట్. మీకు స్వర్గం ఇష్టమా నరకం ఇష్టమా? అక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రోలర్ రఘు అండ్ హిస్ టీమ్. నిన్ను వీడి
వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే. చూస్తున్నారుగా మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మీ కర్మానుసారంగా ఈ 2 ద్వారాల్లో ఏదో ఒక ద్వార గుండా వెళ్ళాల్సింది. ఒకటి నరకం, ఇంకొకటి స్వర్గం. నేను ఈ నరక ద్వార పాలకుణ్ణి. ఇక్కడికి వచ్చే గెస్టుల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నా పేరు మంచి. నేను స్వర్గద్వార పాలకుడిని. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతాను. చూద్దాం మొదటగా ఈ రోజు ఇక్కడ ఎవరు వస్తున్నారు. ఎవరు మీరు? ఇటు నుంచి వచ్చారు? ముమ్మైత్ ఖాన్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఇంటి కామెడీ చేస్తున్నారా? కామెడీ షోలో కామెడీగా చేస్తారు. మరి మీరు డాన్స్ చేస్తున్నారు. మనం వెయిట్ చేస్తున్న వ్యక్తి వచ్చాడు. ఎవరు? ఏడుకొండలు. ఏడుకొండలా? అతను నాకు ఇచ్చేయండి. అతను మీకు తెలుసా? అతని వల్లనే కదా నేను ఇక్కడికి వచ్చింది. అదేంటి? నేను ఇక్కడికి రాకముందు జబర్దస్త్ కామెడీ షోలో 3 ఎపిసోడ్లు యాక్ట్ చేశాను. దాని తర్వాత అది 300 ఎపిసోడ్లకి సాగింది. కానీ నా 3000 మాత్రం ఇవ్వలేదు. ఆ 3000 కోసం తిరుగుతూ 30,000 ఖర్చు అయింది. కానీ నా తిరుగుడు ఆగలేదు. దాంతో బకెట్ తనేసి ఇక్కడికి వచ్చేసి. దట్స్ సో సాడ్. కానీ ఈ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ చేయలేను. చూడండి, ఏడుకొండల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అతను వస్తే మా సొసైటీకి చైర్మన్ని చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగో మీరు కోఆపరేట్ చేస్తే అతన్ని మా చైర్మన్ గా చేసుకొని, అతను ఎందుకంటే అతను పాపులకే పాపి, మా దేవుడు. మీరు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం అబద్ధం అబద్ధం. ఈ ప్రపంచమంతా అబద్ధం చుట్టే తిరుగుతుంది. సినిమాల్లో హీరోలు 100 మందిని కొట్టి బయట బాడీ గార్డులు వేసుకొని తిరుగుతారు. అది అబద్ధం కాదా? ఇంతవరకు రోజా గారు ఏ సినిమాలోనూ లాయర్ గా యాక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ జడ్జిగా కూర్చున్నారు కదా, అది అబద్ధం కాదా? అబద్ధం అబద్ధం అబద్ధం. అంటే అక్కడ కూర్చొని నాగబాబు గారు ఇన్ని రోజులు ఎంజాయ్ చేయలేదా? మనం వేసే కుళ్ళు జోగులకి నవ్వు రాకపోయినా నవ్వడం ఎంజాయ్మెంట్ కాదు, పనిష్మెంట్. ఇంకో విషయం తెలుసా? రోజా గారు నవ్వే నవ్వులకి ఆయన లెఫ్ట్ చెవి పనిచేయడం మానేసింది. అందుగురించే వారికి ఈరోజు రెస్ట్. అంటే మీరు జబర్దస్త్ షో రెగ్యులర్ గా చూస్తున్నారు? మేము చూపిస్తుంటాం. ఎవరికి? పాపుల్ని వేయించే వేడి నూనె బాండి బొక్కడిపోయింది. అందుగురించి ఆ పనిష్మెంట్ కి బదులు చంద్ర యాక్ట్లు చూపిస్తున్నాం. కానీ ఫ్యామిలీ జనాలు సార్ వద్దు ప్లీజ్, కావాలంటే మా డబ్బులు తీసుకొని బాండీకి బొక్క పూడ్చని, కానీ ఆ చంద్రు యాక్ట్లు చూపించద్దు అంటున్నారు. ఎవడరా నువ్వు మెసేజ్ లేకుండా వచ్చావు? నేనా? నేను 50% పుణ్యం 50% పాపం చేశాను. అక్కడ వాళ్ళని ఎక్కడ పంపించాలో తెలియక ఎక్కడ మిమ్మల్ని వివరాలు అడిగి తెలుసుకొని డెసిషన్ తీసుకోమన్నారు. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఏటేటి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయో? మా దగ్గర ఉదయం 5 గంటలకే లేపి యోగా, ఆ తర్వాత జాగింగ్ చేపించి మంతెన సత్యనారాయణ రాజు గారి ఫుడ్ మెనూ ఇస్తాం. అంటే మొలకెత్తిన విత్తనాలు ఎక్సెట్రా. మా దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర లేవచ్చు. లేచాక మీకు కావాల్సిన టిఫిన్ దొరుకుతుంది. మెనూలో వడ, దోశ, ఇడ్లీ, బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఉంటుంది. కాకపోతే ఆర్పి గారి వాన 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 నీలాకాశంలోన అనే పాట కంపల్సరీగా వినాలి. మరి మధ్యాహ్నం మేము 2 చపాతీలు, కప్పు రైస్, దాల్ ఇస్తాం. మా దగ్గర మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంటుంది. వాటితో పాటు ఇదిగో చంద్ర నాన్ వెజ్ జాక్లు కూడా కంపల్సరీగా చూడాలి. మరి నైట్ పచ్చని చెట్లు, పాల ప్రవాహాల మధ్య రంభా, ఊరసి, మేనకలతో పాటు సంగీత నాట్య విభావరి ఉంటుంది. పాల ప్రవాహాలతో టీ కాచుకోగలమా? అయినా మీ రంభా, ఊర్వశి, మేనకలను చూసి ఎవరన్నా విజిలేస్తున్నారా? ఏమన్నా ఊపొస్తుందా? అదే మా దగ్గర ముమ్మైత్ ఖాన్, జయమాలిని, జ్యోతి లక్ష్మిల డాన్స్ షోలతో పాటు మందు విందు. నేను నరకానికి వెళ్తాను. మావిడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేను
ప్రపంచంలో ఎంత మంచివాడైనా చెడుకి ఎంత తొందరగా అట్రాక్ట్ వచ్చేసారా. సో ఈ గెలుపు నాదే. అవును నేస్తం, గెలుపు నీదే. రా. ఏంటిది వైట్ రైస్? ఐ హేట్ వైట్. అప్పుడప్పుడు మంచివాడు చెడుకి అట్రాక్ట్ అవ్వచ్చు, కానీ చెడ్డవాడు కాదు. చెడ్డవాడిని కూడా మార్చే శక్తి మంచికి మాత్రమే ఉంది. మంచిని పెంచండి, సుఖంగా ఉండండి. ధర్మో రక్షిత రక్షిత. ఇప్పుడు చెప్పు నాయన, ఎటువైపు నీ పైన? స్వర్గం వైపు. మరి మీది? అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వీళ్ళ పట్టి లాగుతారు ఆంధ్ర జన. రోజా గారు డాన్స్ సైడ్కి వచ్చేసావేంటి అసలు? నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నారు కదండి. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేస్తున్నావా? కామెడీ నుంచి మెల్లగా డాన్స్ సైడ్కి వెళ్ళిపోతున్నావు. నిజంగా చాలా బాగుంది, వెరీ నైస్. నరేష్ చాలా బాగుంది రఘు గారు, బాగా చేశారండి. అంటే ఒక కామెడీని మళ్ళీ ఒక మెసేజ్ జానరాకి తీసుకొచ్చారు, చాలా బాగుంది. సో నైస్లీ డన్. ఆరు స్కిట్లు అయిపోయాయి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ఫటాఫట్ ఫన్. జనరల్గా చాలా మందికి కొన్ని రకాలైన హాబీస్ ఉంటాయి, అభిరుచులు. మన చంటి గారిని చూసుకున్నాం అనుకోండి, ఈరోజు ఉదయం ఫుల్ బ్యాండ్ వేసాడు ఫస్ట్ ఎపిసోడ్కి, సెకండ్ ఎపిసోడ్కి ఎక్కడికి వేసాడు, థర్డ్ ఎపిసోడ్కి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు ఫోర్త్ లేదు కాబట్టి బతికిపోయాడు. కొంతమంది గెడ్డం పెంచడం అలవాటు, బాగా హాబీ. ఇంకొంతమంది నీట్గా షేవ్ చేసుకుంటారు. అయితే ఒక ఆయన ఇలాగే బాగా గెడ్డం పెంచాడు పెంచాడు పెంచాడు, ఎక్కడ దాకా వచ్చేసింది. అలా ఆవిడికి చిరాకేసింది. ఎన్ని రోజులండి చూడలేక చేస్తున్నాను, ఇది మొక్క అంటే మొక్కు కాదు, ఫ్యాషన్ అంటే మరీ అంత దారుణమా, వద్దండి తీసేయండి నా మాట విని అని రిక్వెస్ట్ చేసిందంటే అసలు పట్టించుకోలేదైనా, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా ఆవిడ రోజు అడుగుతుంది, ఇతను అలా గాలికి వదిలేస్తున్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈరోజు క్లీన్ షేవ్ చేసి మా ఆవిడని సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది అని వెళ్ళాడు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అలా ఆవిడ వంటింట్లో వంట చేస్తుంది, వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. అలా ఆవిడ చెయ్యాలని ఎదురుపెట్టి, రాజేష్ ఇప్పుడు వచ్చేవేంటి, మా ఆయన వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు. ఒక ముసలావిడ ఉందండి, వాళ్ళ ఇంట్లో కొత్తగా ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చారు. కుక్కపిల్ల ముసలాడికి బాగా నచ్చేసింది. అయ్యో ఎంత ముద్దు బిడ్డ కుక్కపిల్ల, అయ్యో ఎంత ముద్దు బిడ్డ, అయ్యో కాళ్ళు చూడు ఎంత ముద్దుగున్నాయో, అరే చేతులు చూడు ఎంత ముద్దుగున్నాయో, అబ్బా కుక్క బొత్సు, అయ్యో నా బంగారు కొండ, అయ్యో కుక్క మూతి, అయ్యో ఎంత ముద్దుగుంది బంగారు మూతి అని ముద్దించుకుంది. అలా మనవాడు వచ్చాడు, ముసల్దానా వద్దు, అయ్యే ఏమైందిరా పోడా, దాని ముద్దించుకుంటే నేను వస్తాందా, ఊక నువ్వు కూడా చిన్నప్పుడు శివుని గారితో నీ ముద్దించుకున్నావు, దాని మూతి దూరం ఎంత ముద్దుగుందో, ముసల్దాన వదలవే దాని మూతిని, బర్రకరా ఎంత ముద్దుకుందో, ఎంత బంగారు మూతిరా, నువ్వు కూడా ముద్దించుకున్నానా, అయ్యో దాని మూతి ఎంత ముద్దుకుందో, నీ అమ్మ ముసల్దాన అది మూతి కాదు, మూతి ముందటుంది. ఒకతను ఫుల్ మిడ్ నైట్ బండి మీద వెళ్తున్నాడు, ఫుల్ వర్షం, బండి సడన్ గా ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. పక్కనే శ్మశానం. వాడికి ఏం చేయాలో అర్థం అవట్లేదు. అమ్మ బండి ఆగిపోయింది ఏంటి, పక్కనే శ్మశానం, ఫుల్ వర్షం, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అందరికి బస్సు వాడిని లారీ వాడిని లిఫ్ట్ అడుగుతున్నాడు, వీళ్ళు ఆపండ్రా అంటే ఎవరు ఆపట్లా. వాడికేమో దేవుడా నువ్వే నన్ను కాపాడాలి, ఎవరు ఆపట్లేదు అంటే స్లోగా కార్ వస్తుంది. వీడిని లిఫ్ట్ అడిగాను అనుకో, వీడు లిఫ్ట్ చేయడు. అందుకే వాడికి చెప్పకుండా వెనక డోర్ తీసి లటక్న లోపల కూర్చున్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు. కట్ చేస్తే లోపల కార్లో డ్రైవర్ లేడు. అమ్మ ఇది దయ్యం కారా, ఓరి నాయన పోయి దయ్యం కారులో ఎక్కారా, ఓరి దేవుడా ఈరోజు నన్ను నువ్వే కాపాడాలరా అనుకుంటున్నాడు. కట్ చేస్తే ఆ కార్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగింది. ఆగానే అటక్కన బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే ఆ కార్లో ఇంకోటి ఎక్కబోతున్నాడు. సార్ ఆ కార్లో ఎక్కగండి సార్ ఏ అన్నాడు. అది దయ్యం కార్ సార్. దయ్యం కార్ ఏంటి? అవును సార్, నేను 3 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నా, ఆ కార్ అలానే వస్తుంది, అది దాంట్లో మనుషులే లేరు సార్. ఏరా నా కొడుక, ఆ కార్లో డీజిల్ అయిపోతే నేను వెనుక నుంచి చూస్తుంటే నువ్వు దర్జా కార్లో కూర్చుంటావురా నువ్వు. ఇప్పుడు నార్మల్గా మనకి పిల్లలు పుడతారు, మనకంటే అది కాదండి బాబు. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు లిప్స్టిక్ పెట్టుకొని రోడ్డు మీద చెప్తే తెలుస్తుంది. మగవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని ఎలా తెలుస్తుంది? అబ్బాయిలు గడ్డం పెంచితే తెలుస్తుంది. నో, ఆ వేసుకున్న లిప్స్టిక్ ని తుడిపేస్తే తెలుస్తుంది. ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఫ్లైట్ లో, ఒక్కళ్ళు బోర్ కొడుతుంది చాలాసేపు జర్నీలో. ఇదిగో నేను ఫ్లైట్ నుంచి అలా చేయి పెట్టి మా కంట్రీ వచ్చిందో లేదు చెప్పేస్తాను తెలుసా అన్నాడు. అవునా సరే ఏదో చెప్పాను కానీ చైనా అతను ఉన్నాడు, ఇలా చేయి పెట్టాడు. అదిగో మా కంట్రీ వచ్చేసింది చూడు అన్నాడు. అయ్యో
అని తక్కువ చూసారు, వాళ్ళ కంట్రీ వచ్చేసింది. ఎలా చెప్పావు అంటే మా చైనా వాళ్ళ చేతికి తగిలింది అన్నాడు. ఓ నువ్వు సూపర్. నెక్స్ట్ అమెరికా అతను, ఇప్పుడు నేను కూడా చేయబెట్టి చెప్పేస్తాను చూడండి. చేయబెట్టాడు, చేయబెట్టేసి తీశాడు. తీసిన తర్వాత అదిగో మా కంట్రీ వచ్చింది చూడన్నాడు. కింద చూస్తే వాళ్ళ కంట్రీ వచ్చింది. ఎలా చెప్పాడు? మా లిబర్టీ తగిలింది ఏదో అన్నాడు. ఇండియా అతను నేను కూడా చేయబెట్టి చెప్పేస్తాను చూడండి అన్నాడు. చేయబెట్టి ఇమీడియట్లీ తీసేశాడు. మా కంట్రీ వచ్చింది చూడన్నాడు. తక్కువ చూసే వచ్చేసింది ఎలా చెప్పారంటే నా వాచి కొట్టేశారన్నాడు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి రోడ్డు మీద వెళ్తున్నారండి. అక్కడ ఒక థియేటర్ ఎదురైంది. అరే ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ థియేటర్లో సినిమా చూసిన వాళ్ళకి పెళ్ళైన పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారంట. అవునరా అని రెండోవాడు, మొన్నేరా మా పక్కింటి ఆవిడ ఇద్దరు సినిమాకి వెళ్ళింది, కవలలు పుట్టారంట అనగానే మూడోవాడు, అవునరా మొన్న నా ఫ్రెండ్ ఒకడు ముగ్గురు మనగాళ్ళు సినిమాకి వెళ్ళాడంట, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారంట అని చెప్పాడు. అనగా ఎంతో చూస్తే నాలుగోడు పరిగెట్టడం మొదలు పెట్టాడు. అరే ఏంట్రా ఇటు పరిగెడుతున్నాడా అని ఆపి, ఏంట్రా నువ్వు పరిగెడుతున్నా? రే మా ఆవిడ ఆ థియేటర్లోనే ఉందిరా, అందులో అలీబాబా 40 దొంగలు సినిమా ఆడుతుంది. Can we have all the 6 teams on the stage, please? So, Chalaki Chanti, Roja garu meer ichina scores. So, Roja garu Rocket Raghava ki meer ichche scores. Chamak Chandra. Mari Venu Wonders. Whoa! 10 full scores. Dhanadhan Dhanraj. 9. Roller Raghu. Hey. Okay. So Roja garu, best performer of the day. Venu. Nadu Mampuna Dhinka Chika Rammani Pilichene Ram Chilaka Nadu Mampuna Dhinka Chika Rammani Pilichene Ram Chilaka So Fatafat winner ever చూడ్డానికి. Let's have Roja garu and Naresh on the stage, please. Nadu Mampuna Dhinka Chika Rammani Pilichene Ram Chilaka. So Roja garu, Fatafat round winner, 10,000 rupees winner evaru? కన్ఫర్మ్ అని తెలిసి అయినా కూడా ఒక చిన్న డౌట్ వెనక దాక్కున్నాడు. చాంటి Nadu Mampuna Dhinka Chika. ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెలుచుకుంటున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Silk. Rammani Pilichene Ram Chilaka. నేను రోజా ప్రేమించుకున్నాం. నాకంటే నల్లగా ఉంటాడని రోజా సెలవుమని పెళ్లి చేసుకుంది. ఆ రోజా సెలవుమని కలిసి నన్ను మర్డర్ చేయించారు గ్రో. రోజా ఫింగర్ చిప్స్. రోజా ఫింగర్ చిప్స్ మరి ఏంటి ఎంత నల్లగా ఉన్నాయి? వితౌట్ మేకప్ గ్రో, కమ్ ఆన్.